ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనం దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నామని దేవుని లేఖనం చెప్తుంది. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. మనం భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. అనేకమైన హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా. ఈ మధ్యన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయండి. మనిషికి శాంతి లేక, సమాధానం లేక, తన జీవితంలో గమ్యం తనకు తెలియక, మరణం తర్వాత ఏమవుతుందో తెలియక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీవితం అంటే అర్థం తెలియక, జీవితాన్ని ఒక ఆటగా భావించేటువంటి వారు చాలామంది మనకు కనపడుతున్నారు. రీసెంట్గా వైజాగ్ అనేటువంటి ప్రాంతంలో శంకర్రావు అనేటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడండి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. పాలిమాన్ల గారు ఎందుకు ఇతని ఆత్మహత్య గురించి స్పెషల్గా చెప్తున్నారు అని అంటే, ఈ ఆత్మహత్యలో ఒక ప్రత్యేకమైన అంశం ఉందండి. ఆ వ్యక్తి ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఒక బ్యాంక్ దగ్గర ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు. విధుల్లోకి వచ్చిన తర్వాత ఉదయకాల సమయంలో తన గన్నును తన యొక్క గుండెల మీద పెట్టుకుని గట్టిగా అరిచి చచ్చిపోయాడండి. అది సీసీ కెమెరాల్లో దాన్ని చూపించడం జరిగింది. ఏమని అరిచాడు అంటే, భగవంతుడా అని అరిచాడట, దేవుడా అని అరిచాడట. ఆలోచించేయండి, తనకు ఒక విషయం అర్థమైందేమో, చనిపోయిన తర్వాత దేవుడే నాకు గమ్యాన్ని ఇస్తాడు, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందని గమనించాడు. ఆలోచించేయండి, భగవంతుడా అని అరిచాడు అంటే రక్షించమనా? ఆలోచించేయండి, మరణం తర్వాత ఒక జీవితం ఉందని ఆ వ్యక్తికి అర్థమైనట్టుంది. నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించు, నాకు స్వర్గాన్ని అనుగ్రహించు అని భగవంతుని వేడుకున్నాడేమో. ఆలోచన చేయండి, ఈ రోజున ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి వేడుకుంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటాడు. ఈరోజు దేవుడు ఎందుకని ఆలోచన చేస్తే, దేవుడు రక్షణ ఇచ్చేటువంటి వాడు. ఏ రక్షణ అంటే ఆత్మరక్షణ. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనుషులందరినీ కూడా రక్షించడానికి. ఏ రక్షణ అది? ఆత్మరక్షణ, పాపం నుంచి రక్షణ, నిత్య జీవాన్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. చాలా విచారకరమైన భగవంతుడాన్ని అరిచి చనిపోయాడట. ఆలోచన చేయండి, నిజంగా ఆ వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఆ వ్యక్తికి ఉంది. మరణం తర్వాత ఏం జరుగుతుందో సరిగ్గా తెలియనటువంటి పరిస్థితి అందరూ బట్టే భగవంతుడాన్ని గట్టిగా అరిచి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలోచన చేద్దాం. ఈ విషయాన్ని నేను విన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి దైవిక చింతన కలిగి ఉన్నాడు, కానీ అతనికి సత్యం తెలియకపోవడం వల్ల. ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్తారా పాస్టర్ గారు అని అంటే, ఖచ్చితంగా వెళ్ళరండి. ఎందుకంటే నిన్ను కిల్ చేసుకునేటువంటి ఆ అధికారం నీకు లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కిల్ యువర్ సెల్ఫ్. ఆత్మహత్య చేసుకున్న ఎవరొక్కరైనా సరే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తారు, వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే నీ ఆత్మను చంపుకోవటం, నీ శరీరాన్ని చంపుకోవటం, అది కూడా ఒక నరహత్యతో సమానమే. ఈ వ్యక్తి తన జీవితంలో మరణం తర్వాత జీవితం ఉందని గమనించాడు, దేవుని దగ్గర పరలోకం ఉందని గమనించాడు, కానీ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సరైనటువంటి అవగాహన ఆ వ్యక్తికి సరిగ్గా లేదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో చాలా విచారం అండి. ఇద్దరు పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, కుటుంబానికి ఆ వ్యక్తి ఆధారం. తన జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, తన జీవితంలో అశాంతి కావచ్చు, కలవరం కావచ్చు, పై అధికారుల నుంచి ప్రెషర్ కావచ్చు, ఏదన్నా కారణాలు ఉండొచ్చు, కానీ జీవితాన్ని ముగించేసుకోవటం అనేది నిజంగా ఒక పిరికి పందులు చేసేటువంటి కార్యం అండి. జీవితంలో సమస్యలు వస్తాయి, అందరికీ వస్తాయండి. నాకు సమస్యలు ఉన్నాయి, మీకు సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చగలిగిన ప్రభు దగ్గరికి రావాలి. ఆ సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుడు సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. సమస్యలు మన జీవితంలో అవి అందరికీ వచ్చేటువంటివే, కానీ సమస్యను పరిష్కరించిన జ్ఞానాన్ని మనం అడగాలి. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. దేవుని లేఖనం చెప్తుంది బైబిల్, మీలో ఎవరికైతే జ్ఞానం కొదువున్నదో వాడు దేవుణ్ణి అడుగువలను అన్నాడు. అంటే మనిషికి ఎలా జీవించాలో, సమస్యల మీద విజయాన్ని ఏ విధంగా సాధించాలో జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము దేవుని దగ్గర పొందుకుంటాం. ఆలోచన చేయండి, ఆ పోలీస్ కానిస్టేబుల్ తన జీవితంలో నిత్యత్వం గురించి ఆలోచన చేశాడు. భగవంతుడిని గట్టిగా అరిచాడు, నా నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించు, పరలోక రాజ్యాన్ని నాకు అనుగ్రహించని ప్రార్థన చేసి చచ్చిపోయాడేమో, మరి నాకు తెలియదు. కానీ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఏంటంటే జీవిత సమస్యలకు పరిష్కారము నిజ దేవుడు, నిజ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇవ్వగలడు. నిజ రక్షకుడు అనేటువంటి యేసు ప్రభువారు మనకి ఇవ్వగలడు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన శాంతిని, సమాధానం అనుగ్రహిస్తాడు. దేవాదేవుడు మనకి ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారం ఇస్తాడు. నా జీవితంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చాడు. దేవాదేవుడు మీ సమస్యలు కూడా పరిష్కారం ఇస్తాడు. ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని నేను ప్రకటిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డల్ని పోషించునుగాక, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉందా? వెంటనే తీసేసేయండి, దేవుని దగ్గరికి రండి. దేవుడు గొప్ప జయాన్ని మీకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.